ఆన్‌లైన్‌లో ఉండి కూడా రిప్లైస్ లేట్‌గా ఇచ్చేది. కాల్ చేస్తే వేరే కాల్‌లో ఉండేది. నాకేం అర్థం అయ్యేది కాదు. 1, 2 అవర్స్ తర్వాత కాల్ చేసినా వేరే కాల్ ఉంది అని వచ్చేది. తర్వాత కాల్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావు అంతసేపు అంటే నా మేల్ బెస్టీతో మాట్లాడుతున్నా అనేది. అసలు బాయ్ ఫ్రెండ్‌తో స్పెండ్ చేయాల్సిన టైం మేల్ బెస్టీతో స్పెండ్ చేసేది. ఎన్ని సార్లు అలా ఎక్కువ సేపు మేల్ ఫ్రెండ్స్‌తో మాట్లాడకు అని చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేసేది. తర్వాత ఒకరోజు కాల్ చేస్తే లిఫ్ట్ చేసి ఎలా అంటే అలా మాట్లాడుతుంది. ఎందుకలా మాట్లాడుతున్నావంటే, నా ఇష్టం. నేను డ్రింక్ చేశాను. నేను ఇలానే మాట్లాడతా అంది. నువ్వు డ్రింక్ చేయడం ఏంటి? అది కూడా పక్కన నీ మేల్ బెస్టీని పెట్టుకుని. అలా చెయ్యొద్దు అంటే నా ఇష్టం. నేను ఇలానే చేస్తా. వాడు నా బెస్టీ అని నా ముందే వాడిని బేబీ బేబీ అనేది. అది విని నేను తట్టుకోలేకపోయా. ఇంకా ఆ టైంలో ఫుల్‌గా ఏడుస్తూ, "వద్దు డ్రింక్ చేయకు. నీ హెల్త్ పాడవుతుంది. అలా ఎవరితో పడితే వాళ్ళతో తాగితే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు" అని చెప్తే అస్సలు నా మాట వినేది కాదు. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత తను నాకు కాల్ చేసి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తు వస్తున్నాడు అంది. పార్ట్ 3 కోసం వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి.